మోసం చేశారు. ఇందాక అన్నగారు చెప్పారు, ఏమండి లడ్డులో కల్తీ, పాలల్లో కల్తీ, ఇక చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టే భక్తులకు పెట్టే ప్రసాదంలో మోసం, వెంకటేశ్వర స్వామి హుండీని కూడా కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు జగన్ టీము. ఇలాంటి రాక్షసులు, దోపిడీదారులు ఈరోజు ప్రజలు గుర్తించారు. ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చారు. ఈ దుర్మార్గాల్ని దోపిడీ చూసి దాన్నే చివరాకాశం కూడా చేశారు. ఈ రోజు దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు ప్రజలు మోసం చేయరండి. దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు, బాబాయిని హత్య చేసిన వాళ్ళు, చెల్లెల్ని మోసం చేసిన వాళ్ళని ఇక ప్రజలు నమ్ముతారా? 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే ఏదో అవుద్దని కళ్ళగంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు. నేను చెప్తున్నా, 3 ఏళ్లు కాదు 30 ఏళ్లు కళ్ళు మూసుకున్నా గానీ ఇక మీరు అధికారంలోకి వచ్చేది కళ్ళని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు ఈ కమిటీ సభ్యులందరూ కూడా, జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టి కృషితో జాన్ సైదా గారు అందరినీ సమన్వయం చేసుకుని సమర్థవంతమైనటువంటి